హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రాయల్స్. నేను మీ ఉమా సునీల్. ఇది వెన్న అండి. పాల మీద మీగడ తీసి 20 డేస్ స్టోర్ చేసుకున్న తర్వాత తీసుకున్న వెన్న అనమాట. మీగడ నుంచి తీసిన వెన్న చాలా బాగుంది కదా చూడడానికి. అలాగే చాలాగానే వచ్చిందండి. దగ్గర 1/2 kg వచ్చిందనమాట. నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ చెప్తాను. మీగడని అయితే తీసుకునేసి ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ వేసాను అనమాట. అది కరెక్ట్ ప్రాసెసో రాంగ్ ప్రాసెసో నాకైతే తెలీదు. ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఎప్పుడైనా నేను మీగడ తీసి పెడితే మా అమ్మ వచ్చినప్పుడు చేసి ఇచ్చేదనమాట వెన్న. అప్పుడు అంత నెగ్లెక్ట్ చేశాను. మా అమ్మ చేస్తుంది కదా ఎందుకు చూడడం అనేసి ఇప్పుడైతే ప్రయోగం చేశాను అనమాట. ఒక దగ్గర 15 మినిట్స్ చేసిన మిక్సీకి అయినా అది వెన్న రాలేదండి. నాకైతే విసుగు వచ్చేసి పడేద్దాం అనుకున్నాను. కానీ ఒకసారి మా అమ్మకి కాల్ చేసి అడిగాను అనమాట, ఎందుకు మిక్సీలో వేస్తే రావట్లేదు అని. రాలేదా, అయితే వదిలేసేయి, నేను చెప్పినట్లు చెయ్యి అనేసి మా అమ్మ అయితే ఒక టిప్ చెప్పారనమాట. ఒక బాక్స్ తీసుకొని మూత గట్టిగా ఉండేది పెట్టు, బాగా టైట్గా. అందులో కొద్దిగా మీగడ వేసుకొని బాగా షేక్ చెయ్యి, వెన్న అయితే ముద్ద కట్టేస్తుంది. మిగతాది మజ్జిగ చక్కెర వేసుకొని లేదా మజ్జిగ వేసుకొని తాగేసేయండి అని చెప్పిందండి. నేనైతే ట్రై చేశాను. ఫస్ట్ ఈ మిక్సీలో వేసిందంతా వేయలేదండి. ఎక్కువ వెన్న ఉంది చూడండి. ఫస్ట్ అయితే మిక్సీలో వేసింది పక్కన పెట్టాను, ఎందుకంటే లిక్విడ్ అయిపోయిందండి అది. ఐస్ క్యూబ్స్ అలాగే ఫ్రిడ్జ్ వాటర్ వేసేసరికి చూడండి ఎంత వెన్న ఉందో. ఇక్కడి నుంచి అయితే ట్రై చేశాను అనమాట. ఫస్ట్ ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ వేయకుండా ఫస్ట్ ట్రై చేశాను అనమాట. ఒట్టి మీగడనే చిలికేసి. మామూలుగా అయితే అందరు చిలికి వెన్న తీస్తారు. నా దగ్గర చిలకడానికి మజ్జిగ కవ్వం లేదనమాట. అందుకు నేను మిక్సీకి వేసాను, కానీ అది బెడిసి కొట్టేసింది అనమాట. ఫైనల్గా ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఎంతమందికి ఇలా బాక్స్లో వేసి షేక్ చేస్తే మీగడని వెన్న అవుతుందని తెలుసో కామెంట్ చేయండి. లేకపోతే ఒకవేళ మీకు యూస్ఫుల్ అనుకుంటే కామెంట్ చేయండి. నాకైతే ఈ టిప్ బాగా నచ్చిందండి. ఫస్ట్ మిక్సీలో వేస్తున్నప్పుడు అయితే విసుగు అనిపించింది, కానీ ఈ టిప్ తెలిసాక బాగా అనిపించింది. అలాగే ఈజీ ప్రాసెస్ కూడా, కరెంట్ ఆదా, అలాగే మనకి కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది చేతులకు కూడా. మీలో ఎంతమందికి ఈ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. మేమైతే చపాతీ పైన అలాగే జొన్న రొట్టె పైన ఈ వెన్నను అయితే రాసుకుంటాము. చపాతీ పైన అయితే మా పిల్లలు వెన్న రాసుకొని షుగర్ వేసుకొని రోల్ చేసుకొని తింటారు. మీకు నేను చెప్పిన ఈ టిప్స్ నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.